ఇప్పుడే స్ట్రేంజర్ థింగ్స్ 5 కంప్లీట్ చేశాను. ఇట్స్ జస్ట్ మైండ్ బ్లోయింగ్. క్లైమాక్స్ అయితే ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్. సిరీస్ కంప్లీట్ అయ్యాక నాకైతే క్లారిటీ వచ్చింది. వెట్నా మెయిన్ విలన్ కాదు. ఎస్, మైండ్ ప్లేయర్ ఆడిస్తున్న ఆటలో వెట్నా ఒక జస్ట్ పావు మాత్రమే. మరి వెట్నాకి 12 కిట్స్ ఎందుకు కావాలి? బికాస్ మైండ్ ప్లేయర్ కి కావాల్సిన వరల్డ్ ని బిల్డ్ చేయడానికి 12 కోఆర్డినేట్స్ కావాలి. లైక్ మనకు క్లాక్ లో 12 అవర్స్ ఉంటాయిగా, సేమ్ అలానే ఈ అప్ సైడ్ డౌన్ వరల్డ్ ని బిల్డ్ చేయడానికి ఈ 12 కిట్సే 12 కోఆర్డినేట్స్ గా యూజ్ అవుతారు. డస్టిన్ ఇది ఎపిసోడ్ 4 లో ఆల్రెడీ చెప్పాడు. కార్ వెళ్లి వాల్ ని గుద్దుకున్నప్పుడు ఈ వాల్ సర్కిల్ గా ఉంది అండ్ ల్యాబ్ విల్ బి ద మెయిన్ సెంటర్ ఫర్ ఆల్ ద 12 కోఆర్డినేట్స్ అని. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇది సర్కిల్ కూడా కాదు, ఇది ఒక వార్మ్ హోల్. సింపుల్ గా చెప్పాలంటే ఒక డైమెన్షన్ నుండి ఇంకో డైమెన్షన్ కి ఈజీగా ట్రావెల్ చేయడానికి యూజ్ అవుతుంది. క్లైమాక్స్ లో విల్ కి పవర్స్ వచ్చాక అందరం చాలా ఎక్సైట్ అయ్యాం. బట్ గెస్ వాట్, స్ట్రేంజర్ థింగ్స్ ఫైనల్ సీజన్ లో డెఫినెట్లీ విల్ చనిపోతాడు. మీరు కరెక్ట్ గా థింక్ చేస్తే ఇదంతా విల్ తోనే స్టార్ట్ అయింది, సో విల్ తోనే ఎండ్ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే విల్ అప్ సైడ్ డౌన్ కి హోస్ట్ గా కూడా మారొచ్చు, ఆర్ మైండ్ ఫ్లేయర్ లోనే కలిసిపోయి విల్ అప్ సైడ్ డౌన్ లోనే ఉండిపోతాడు. ఇది నా ఫీలింగ్. లెట్స్ వెయిట్ అండ్ వాచ్ వాట్ గోనా హ్యాపెన్ నెక్స్ట్. నా సెకండ్ థియరీ మీకు ఇంకా పెద్ద షాక్ నిస్తుంది. ఎందుకంటే 25th డిసెంబర్ రోజు హార్ట్ బ్రేక్ కి రెడీగా ఉండండి. స్ట్రేంజర్ థింగ్స్ 5 లో ఎవరు చనిపోతారో, ఎలా జరగబోతుందో క్లారిటీ చెప్తా వినండి. ఎపిసోడ్ ని మళ్ళీ చూస్తున్నప్పుడు వెట్నా ప్లాన్ ఏందో క్లారిటీగా అర్థమైంది. అందులో మెయిన్ పాయింట్, స్టీవ్ అండ్ జోనథన్ ఎక్కిన ఈ రేడియో టవర్ నే వెట్నా వాడబోతుంది. రాబిన్ చెప్పింది గుర్తుందా? వెట్నా మైండ్ ఫ్లేయర్ లోని పార్టికల్స్ ని రేడియో సిగ్నల్స్ లాగా వాడుతుందని. ఎగ్జాక్ట్లీ అదే జరగబోతుంది. మైండ్ ఫ్లేయర్ దాని టెంటికల్స్ ని అదే టవర్ యూజ్ చేసి హాకిన్స్ మొత్తం స్ప్రెడ్ చేయడం దాని ప్లాన్. సో అప్పుడు హాకిన్స్ మొత్తాన్ని అది కంట్రోల్ చేయొచ్చు. టీజర్ లో కూడా మైండ్ ఫ్లేయర్ టవర్ ని చుట్టడం ఈ షాట్ లో మనం చూడొచ్చు. మరి ఫస్ట్ వాల్యూమ్ లో టవర్ ఎక్కిన వాళ్ళెవరు? స్టీవ్ అండ్ జోనథన్. ఇప్పుడు క్లైమాక్స్ లో కూడా అదే రిపీట్ అవుద్ది. వెట్నాని ఆపడానికి స్టీవ్ ఆర్ జోనథన్ మళ్ళీ టవర్ ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు స్టీవ్ జోనథన్ కి నువ్వు నాన్సీ దగ్గర ఉండు అని చెప్పి స్టీవ్ సాక్రిఫైస్ చేస్తాడు. ట్రైలర్ లో ఈ షాట్ లో డస్టిన్ ని కన్సోల్ చేస్తున్నాడేమో అనుకున్నా, బట్ కాదు, అది స్టీవ్ గుడ్ బై చెప్తున్న మూమెంట్ అని చెప్పి ఇప్పుడు అర్థమైంది. స్టీవ్ చనిపోతే మీలో ఎంతమందికి హార్ట్ బ్రేక్ అయితే కింద కామెంట్ సెక్షన్ లేపండి. అండ్ ఫైనల్ ఎపిసోడ్ చూసినప్పుడు మీకు డౌట్ వచ్చిందా అసలు ఎందుకు హెన్రీ ఆ కేవ్ లోకి వెళ్ళడానికి భయపడ్డాడో? బికాస్ సేమ్ కేవ్ లో హెన్రీకి పవర్స్ వచ్చాయి, అది కూడా ఒక ఫెయిల్డ్ ఎక్స్పెరిమెంట్ వల్ల. అందుకే ఆ కేవ్ అంటే హెన్రీకి ఒక నరకంలా కనిపిస్తుంది. ఇంకో షాకింగ్ డీటెయిల్ చెప్పనా? అసలు వెట్నా విల్ ఎందుకు వదిలేశాడు? బికాస్ వెట్నాకి విల్ కావాలి. వెట్నా చేసిన ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ విల్. అండ్ ఇంకో థియరీ ఏంటంటే విల్ కూడా సీక్రెట్ గా ల్యాబ్ ఎక్స్పెరిమెంట్ మెంబర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది చాలా లేయర్డ్ స్టోరీ టెల్లింగ్ ఉంది. లెట్స్ సీ వాల్యూమ్ 2 లో అండ్ ఫైనల్ ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో. అండ్ ఇంకో షాకింగ్ పాయింట్ ఏంటంటే వెట్నా అదే హెన్రీ అండ్ విల్ వాళ్ళ మదర్ జాయ్స్ కి కనెక్షన్ ఉంది. వాళ్ళిద్దరూ ఒకే స్కూల్లో చదువుకున్నారు. ఈ సీన్ ని మనం ఎపిసోడ్ 4 లో చూడొచ్చు. సో చాలా హింట్స్ ఇచ్చారు వాల్యూమ్ 1 లో. అసలు నెక్స్ట్ ఏమైతుందో అనే క్యూరియాసిటీ అయితే చాలా ఉంది. దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. మీకు గనక నా డీకోడింగ్ నచ్చితే పక్కా వీడియోని లైక్ చేయండి అండ్ మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్.